భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఉష్ణగుండాల సమీపంలో ఈ నెల 12 నుంచి 23 వరకు శ్రీ అష్టలక్ష్మీపీఠం ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. 23వ అష్టలక్ష్మి యాగం నిర్వహించే ఆశ్రమ స్థలంలో 108 మంది జంటలతో నాగలితో దుక్కి కదిలించి భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అష్టలక్ష్మి పీఠాధిపతులైనటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు వారికి భక్తులు సమర్పించినటువంటి ఆశ్రమం కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలం ఇది. సుమారుగా ఈ స్థలాన్ని వారికి భక్తులు సమర్పించి ఒక 10 ఏళ్ళు పైన అవుతున్నది. ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించాలి అని వారి ఉద్దేశం. ఇక్కడ ఒక ఆలయం ఇవన్నీ కూడా నిర్మించాలని, దానికి పూర్వరంగంగా ఇక్కడ ఒక యాగాన్ని తలపెట్టాలి అని చెప్పి వారు సంకల్పించి భద్రాచల రాముడి యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ అష్టలక్ష్మి యాగాన్ని రేపు మార్చి 12వ తేదీ నుండి 23వ తేదీ వరకు చాలా వైభవోపేతంగా వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది భక్తులు భాస్కర్ గారిని, ఇలాగా ఎంపీటీసీ గారు, తర్వాత మాధవరెడ్డి గారు, ఇలా ఉండేటువంటి పెద్దలంతా కూడా వారికి సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక దైవ కార్యాన్ని తలపెట్టి చేయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడినటువంటి పని. అయినప్పటికీ దానికి వారు ముఖ్యంగా పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారి గొప్ప దృఢమైనటువంటి ఉక్కు లాంటి సంకల్పంతో చిన్న శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి వారి యొక్క మంగళాశాసనాలతోటి వారి ఆశీస్సులతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమం భద్రాచల రాముడి యొక్క అనుగ్రహంతో చాలా వైభవోపేతంగా నిర్వహింపబడాలని, భక్తులందరికీ ఇది గొప్ప శ్రేయస్సును కలుగజేయాలి అని వారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలని భద్రాచల రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ, మనకి భద్రాచల శ్రీ సీతారామచంద్రుల యొక్క చల్లని కరుణా కటాక్షం, రాముడు ఇక్కడ నడయాడినటువంటి సీతమ్మ తల్లి నడయాడినటువంటి దివ్య స్థలంలో మనం ఇక్కడ ముఖ్యంగా కొండిశెట్టి బుజ్జి గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా మనకి ఇక్కడ 2 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. మనకి ముఖ్యంగా ఇక్కడ అష్టలక్ష్మి యాగం మనకి ఈరోజు భూమి పూజ జరుగుతుంది. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం కర్షణ మహోత్సవం అంటారు. ఎడ్లు నాగలు పెట్టి భూమి దున్ని చక్కగా ఇక్కడ యాగశాల నిర్మాణం. ముఖ్యంగా మార్చి 12 నుంచి 24వ తేదీ వరకు, ఇక్కడ 23వ తేదీ వరకు మనకి ఇక్కడ అమ్మవారి యాగం అది జరుగుతుంది. ఇందులో మనకి అష్టాక్షి చేస్తున్నారు, అహోబలి చేస్తున్నారు, దేవనాథ్ చేస్తున్నారు, పెద్దలందరూ వేయించేస్తున్నారు. ముఖ్యంగా మన భద్రాచలం మన స్థానాచార్యులు గారు స్థలసాయి స్వామి వారి యొక్క మంగళాశాసనాలు, అలాగే ముఖ్యంగా మనకి ఇక్కడ రఘుపంగ స్వామి యజ్ఞాచార్యులు వారి అందరూ చక్కగా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది మనకి అష్టలక్ష్మి వైభవ దీపిక యాగ కమిటీ, ముఖ్యంగా మా భాస్కర్ గారు, అలాగే మాధవరెడ్డి గారు, మన ఎంపీటీసీ గారు, తదితర పెద్దలందరూ ఇక్కడ కార్యక్రమాన్ని ఉండి చాలా అందంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాకు ఉండేటటువంటి రాజుగారు, జగన్నాథ రాజు గారు వారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలాగ తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం